ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కోర్ టీం చెప్తున్నారు ఏదో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య రంగాన్ని ప్రక్షాళన చేశాడు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ ఆయన హయాంలోనే శాంక్షన్ అయినాయి, ఆ కాలేజీలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో పట్టించుకోకుండా పీపీపీ మోడల్లో వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని గగ్గోలు పెడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో లేరు. అయినా బీజేపీ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నదే, ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కేంద్ర నిధులు ఇక్కడ ఎంత రిలీజ్ అయ్యాయో ఒకసారి చూసుకోండి. ఆ రోజు మీరు 5 మెడికల్ కాలేజీలకు 1550 కోట్ల చిల్లర ఖర్చు పెట్టామని చెప్తున్నారు. దాంట్లో కేంద్ర వాటా ఎంతో ఒకసారి చూసుకోండి. అలాగే మీరు పీజీ సీట్లు తాకట్టు పెట్టిన అమౌంట్ ఎంతో ఒకసారి చూసుకోండి. సుమారు 1550 కోట్ల రూపాయలు నీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే రాష్ట్రం తరపున 1 రూపాయి అయినా కాలేజీలకు నువ్వు చెల్లించావని అడుగుతున్నాం. ఆ రోజు కేంద్ర నిధులు 950 కోట్లు, అలాగే పీజీ సీట్లు ఏవైతే ఉంటాయో ఆ సీట్లను తాకట్టు పెట్టి 500 కోట్ల రూపాయలు తెచ్చి నువ్వు వాళ్ళకి చెల్లించేవినావు తప్ప ఎక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన అమౌంట్లో నీ వాటా ఎంత ఉందని అడుగుతున్నాం. అలాగే ఏదో ఒక కార్యాచరణ మీద ఈరోజు మీరు ప్రజల్లోకి వస్తున్నారు. మీరు ప్రజలను మభ్యపెట్టేది ఎందుకని అడుగుతున్నాం. అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు మన పొరుగునే ఉన్న పులివెందుల్లో మీరు మెడికల్ కాలేజ్ పెట్టారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం పులివెందుల పట్టణంలో మీరు మెడికల్ కాలేజు 100% మీ హయాంలో పూర్తి చేశారా అని అడుగుతున్నాం. 85% మెడికల్ కాలేజ్ పూర్తి చేసి 250 మంది నాన్ టెక్నికల్ పోస్టులు నువ్వు మీ తమ్ముడు అవినాష్ రెడ్డి గారు అమ్ముకోలేదా అని అడుగుతున్నాం. కేవలం ఉద్యోగాల కోసమో మీ యొక్క గొప్పలు చెప్పుకునే దానికే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు స్థాపించారే తప్పక అవి పూర్తి చేయకుండా పోవడము, అలాగే దానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ముందే భర్తీ చేయడానికి తగునా అని అడుగుతున్నాం. ఇంకో పక్కన మదనపల్లె, ఈ పక్కల కుడి చేతి పక్కన ఉంది. మదనపల్లిలో శాంటోరియం దగ్గర మెడికల్ కాలేజ్ అని చెప్పావు. ఎంత పర్సెంట్ మెడికల్ కాలేజ్ బిల్డింగులు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయింది అని అడుగుతున్నాం. 30% కూడా నువ్వు పూర్తి చేయలేక ఈరోజు మా ప్రభుత్వంపై నిందలు మేపుతున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నువ్వు శంకుస్థాపన చేశావో అవి పూర్తి చేశావో అని అడుగుతున్నాం. ఇది ఒక పక్కన